హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ అవ్వబోతున్న ఓజీ ఫిలిం జల్సా మురారి రీ రిలీజ్ క్లాష్ లో డామినేషన్ ఈ సినిమాది. ఫైనల్ ప్రీసేల్ ఎంత, కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన దురంధర్ ఫిలిం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రెజెంట్ పొంగల్ రేస్ లో మనశంకర్ వరప్రసాద్ గారు డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది అని అంతా అనుకున్నా కూడా రాజాసాబ్ 2.0 ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దెబ్బకి గేమ్ అంతా చేంజ్ చేసి పడేసింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే వదిలిన ఫస్ట్ సాంగ్ 100 మిలియన్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా సెకండ్ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది అండ్ ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి కనిపించిన ఈ సాంగ్ నెటిజన్స్ ని మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సాంగ్ కూడా డీసెంట్ గా ఉండడంతో సినిమా మళ్ళీ రేస్ లోకి వచ్చింది. దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హిందీ సినిమాల పరంగా ఫస్ట్ 100 కోట్లు అందుకున్న సినిమా గజనీ ఫిలిం, తర్వాత 200 కోట్లు 3 ఇడియట్స్ అందుకోగా 300 కోట్లు పీకే సినిమా అందుకుంది. అలా ఫస్ట్ 300 కోట్ల సినిమాల్ని కూడా అందించింది ఆమిర్ ఖాన్ కాగా 400-500 కోట్ల మార్క్ ని ఎస్ఆర్కే అందించగా 600 కోట్లు ఫస్ట్ అందుకుంది శ్రీ 2 ఫిలిం. ఇక ఇప్పుడు 700 కోట్ల నెట్ మార్క్ అందుకున్న ఫస్ట్ హిందీ మూవీగా దురంధర్ సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అయితే ఇది 800 కోట్లకి డెడ్ ఈజీగా వెళ్లబోతూ ఉండగా 900 కోట్లు టచ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ రీచ్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ దురంధర్ ఏ స్టేజ్ లో ఉందో పుష్ప 2తో కంపేర్ చేస్తే ఏ లెవెల్లో ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ డిసెంబర్ 31న నువ్వు నాకు నచ్చో జల్సా అండ్ మురారి సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఉండగా నువ్వు నాకు నచ్చో సినిమాకి ప్రమోషన్లు ఎందుకు అనుకున్న రేంజ్ లో లేవు. దాంతో బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో పోస్టర్ వేసి బుకింగ్స్ ఓపెన్ చేస్తే మాత్రం సరిపోదు. ఇక పీకేఎంబీ సినిమాలు క్లాష్ లో పడ్డాయి అంటే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సైజు విస్ఫోటనమంతే. అలాంటిది ఇద్దరి సినిమాల కెరీర్ లో బిగ్గెస్ట్ క్లాసిక్స్ అయిన 2 సినిమాలు జల్సా అండ్ మురారి రీ రిలీజ్ అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ప్రెజెంట్ ఖచ్చితంగా బుకింగ్స్ లో డామినేషన్ అంటే అది జల్సా సినిమాదే అని చెప్పాలి. మురారి ఇండియా మొత్తం మీద ఎంత నెంబర్ అయితే పెట్టిందో దాన్ని జస్ట్ హైదరాబాద్ ప్రీసేల్ తోనే క్రాస్ చేసింది జల్సా ఫిలిం. జల్సాకి ఇప్పటివరకు హైదరాబాద్ లో 20కి పైగా ఫుల్స్ పడగా వైజాగ్ లో 9, విజయవాడలో 7, గుంటూరులో 4, తిరుపతి 3/3, రాజమండ్రి 3, కాకినాడ 3 ఇలా చాలా చోట్ల హౌస్ఫుల్ బోట్స్ తో సినిమా రిలీజ్ కి ముందే షేక్ చేసింది ఈ సినిమా. ఇక మురారికి హైదరాబాద్ లో 15 వరకు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉండగా రిమైనింగ్ 12 వరకు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా జల్సా ఇప్పటికే 50 లక్షల మార్క్ ని అందుకోగా మురారి 30 లక్షలకి దగ్గరలో ఉంది. చూడాలి డే 1 2 సినిమాలు ఎంత నెంబర్ పెడతాయో. ఓజీ స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయింది, బట్ అదైతే తెలుగులో కాదు, ప్రస్తుతానికి హిందీలో టెలికాస్ట్ కి రెడీ అవుతుంది. తెలుగులో సంక్రాంతికి ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుందని తెలిసినా కూడా దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇంకా బయటికి రాలేదు. బట్ స్టార్ గోల్డ్ వాళ్ళు ఇప్పటికే దీన్ని వదిలారు. జనవరి 10న 8 PM కి స్టార్ గోల్డ్ ఇండియాలో ఫస్ట్ టైం ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ అజ్ఞాతవాసి వంటి సినిమాలు ఇప్పటికే అక్కడ మంచి రెస్పాన్స్ ని టీఆర్పీ పరంగా సొంతం చేసుకోగా ఈ సినిమాకి ఎంత రేటింగ్ వస్తుందో చూడాలి. ఉపేంద్ర, శివరాజ్ కుమార్ అండ్ రాజ్వీ శెట్టి వంటి మల్టీ స్టారర్ తో 45 అనే మూవీ తెరకెక్కి రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవగా ఇప్పుడు తెలుగు రిలీజ్ కి రెడీ అవుతుంది. జనవరి 1న ఆంధ్ర, తెలంగాణలో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. చూడాలి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో. యాక్చువల్ గా తెలుగులో జనవరి 1న రిలీజ్ అయిన సినిమాల్లో నేను శైలజ ఒకటే లాస్ట్ హిట్. తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా న్యూ ఇయర్ లో హిట్ కాలేదు. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే స్పిరిట్ ఫిలిం. ప్రెజెంట్ ప్రభాస్ అనురాగపుడి మూవీతో బిజీగా ఉండగా కాస్త ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అవుతారు ప్రభాస్. అయితే టెస్ట్ షూట్లు కూడా ఇప్పటికే స్పిరిట్ మూవీకి జరక్క లుక్ టెస్ట్ లో ఒక లుక్ అయితే ఫైనల్ అయింది. ఆ లుక్ తో త్వరలోనే ఒక ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. అండ్ దానికి ఎన్నో రోజులు కూడా టైం లేదు, చెప్పాలంటే గంటల్లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక RC-17 విషయానికి వస్తే ప్రెజెంట్ రామ్ చరణ్ పెద్ద మూవీతో బిజీగా ఉండగా జనవరి ఎండ్ కల్లా పెద్ద మూవీ షూటింగ్ కంప్లీట్ గా ఫినిష్ అవుతుంది. అండ్ అదే జనవరి ఎండ్ కి RC-17 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఈ మూవీ స్క్రిప్ట్ స్టేజ్ లో ఉండగా సుకుమార్ అయితే కెరీర్ బెస్ట్ అనే రేంజ్ లో స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నారు. పుష్ప 1 వరకు తన మార్క్ కనిపించినా కూడా పుష్ప 2లో బోయపాటి ఛాయలు ఎక్కువగా కనిపించాయి. బట్ ఈ RC-17 సినిమాలో మాత్రం సుకుమార్ వింటేజ్ రైటింగ్ గుర్తు చేసే విధంగా సీన్స్ అయితే పడబోతున్నాయి. అండ్ లుక్ కూడా చరణ్ ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా చాలా కొత్తగా ఉండబోతుందని టాక్. రెగ్యులర్ షూటింగ్ ఇక్కడి నుంచి ఇంకో 3 months లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రీసెంట్ గా పెద్ద మూవీ నుంచి వచ్చిన జగపతి బాబు గారి లుక్ చూసిన తర్వాత ఎంతమంది షాక్ అయ్యారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రీ రిలీజ్ లో ఏ సినిమాకి వెళ్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.